తరబడి నిద్రపోయినా, గాఢ నిద్రలోంచి తేరుకోకపోయినా అందరికీ గుర్తొచ్చేది కుంభకర్ణుడు. అలాగే కుంభాలు తిన్నా పరిమితికి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్న కుంభకర్ణుడితో పోలుస్తూ ఉంటాం. మితిమీరిన ఆహారం నిద్రపోయే వాళ్ళను కుంభకర్ణుడితో పోల్చడాన్ని సరదాగా చూస్తూ ఉంటాం మనం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 నెలల పాటు కుంభకర్ణుడు నిద్రపోతాడని మన పురాణాల్లో చెబుతూ వివరిస్తున్నాయి. పురాణాల్లో విషయమే అయినా మనకు ఆశ్చర్యంగా, వింతగా ఉంటుంది. కుంభకర్ణుడి పాత్ర మొత్తం చాలా విడ్డూరంగా, నమ్మలేని విధంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కుంభకర్ణుడు ఎందుకు 6 నెలలు నిద్రపోతాడు? ఇది అతనికి పుట్టుకతో వచ్చిన గుణమా? శాపమా? వరమా? ఈ విషయాలు తెలుసుకుందాం. రామాయణంలోని ఉత్తరాఖండ్లో దీని గురించి పేర్కొన్నారు. రాక్షస సోదరులై రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు గురించి ఆసక్తికరమైన విషయాలు ఒక అధ్యయనంలో తెలియజేశారు. దైవానుగ్రహం కోసం తండ్రి విశ్రవసుని ఆజ్ఞతో ముగ్గురు సోదరులైన రావణ, విభీషణ, కుంభకర్ణాదులు తపస్సు ప్రారంభించారు.